శ్రీ సద్గురు పరమాత్మనే నమః. శ్రీ స్వామి అచలానంద గురుభ్యో నమః. మనలో పంచప్రాణాలు ఏం చేస్తూ ఉంటాయో చూద్దాం. ఈ ప్రాణం జడం, వాయు సంచారంతోనే, వాయువు సహకారంతోనే ఈ ప్రాణం పనిచేస్తూ ఉంటుంది. ఈ వాయువు ఈ ప్రాణాన్ని ఊర్ధ్వముఖంగా నెట్టినప్పుడు అది మనకి ఉచ్ఛ్వాసగా నిశ్వాసగా ఈ శ్వాసక్రియకి తోడ్పడుతూ ఉంటుంది, ఊర్ధ్వభాగాలకు అందుతూ ఉంటుంది. అలాగే ఈ వాయువు ప్రాణాన్ని అధోముఖంగా నెట్టినప్పుడు మలమూత్ర విసర్జనలు జరుగుతూ ఉంటాయి. అదే అపాన వాయువు. ఈ అపాన వాయువు శిశు జననాలకు కూడా తోడ్పడుతుంది. మూడవది వ్యానవాయువు మన శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడుల్లో రక్త ప్రసరణకి తోడ్పడుతుంది. నాలుగవది ఉదాన వాయువు ఈ చీమిడి, కళ్ళె, ఉమ్మి వాటి ద్వారా మలినాలన్నింటినీ బయటికి విసర్జిస్తుంది. ఐదవది సమాన వాయువు ఈ జీర్ణమైన ఆహారం రక్తము, పిత్తము, తర్వాత రసముగా మారినప్పుడు వీటిని శరీరంలో అన్ని భాగాలకి సమానంగా అందిస్తూ ఉంటుంది. ఇవి పంచప్రాణాలు చేసేటువంటి విధులు.